తవాఫ్ నడుచుకుంటూ చేయడం తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ చేయడం ఎలా ప్రారంభించారు? హజ్రే అస్వద్ను దర్శించుకుంటూ తన కుడివైపు తిరుగుతూ తవాఫు చేయడం ప్రారంభించారు. అప్పుడు కాబా ద్వారం మరియు హతీములు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎడమవైపు ఉన్నాయి. ముహ్రిం తవాఫ్ చేస్తున్నప్పుడు ఏ ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? ఒకటి, తవాఫ్ మధ్యలో కాబాను చూసి చూడనట్లు ఉండడం మహ్రూమ్. 2, కాబా మరియు హతీం మహ్రూమ్కు ఎడమవైపు ఉండాలి. హతీంకు బయట ఉండి తవాఫ్ చేయాలి. కాబా గృహంలో హతీం ఎక్కడుంది? కాబా గృహానికి ఉత్తరాన గొట్టం, పైకప్పుపై చేరే నీరు క్రింద పడేందుకు అమర్చిన గొట్టం ఉన్న గోడకు ముందు ఉన్న మరో గోడ లోపలి భాగంలో హతీం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ చేస్తూ ఏం చేశారు? తవాఫులోని మొదటి 3 ప్రదక్షిణలు రమ్లు చేస్తూ త్వరగా ముగించుకుని మిగతా 4 ప్రదక్షిణలు మామూలు వేగంతో చేశారు. అన్ని ప్రదక్షిణలు ఇస్తిబా స్థితిలోనే చేశారు.